తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. హైదరాబాద్ నగరం ఒకప్పుడు ప్రతి దాని విషయంలో కల్తీ లేకుండా ఆహారంలో కానీ నీటిలో కానీ గాలిలో కానీ ఎలాంటి నీకు లేకుండా చాలా స్వస్థత ఇచ్చినటువంటి హైదరాబాద్ నగరం ఈరోజు మొత్తం కల్తీమయమైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని అనేక హోటళ్లలో అనేక ఫుడ్ ఏదైతే కారిడార్స్ నిర్వహించారో, అలాగే ఏదైతే తోపుడు బండ్లల్లో చిన్న చిన్న వ్యాన్లల్లో ఆహారానికి సంబంధించింది ఆహార పదార్థాలను పెట్టి సరి అయిన పద్ధతిలో దానికి వారికి ఉపయోగించవలసిన పలు జాగ్రత్తలు తీసుకోకపోగా ఆ ఆహారం కల్తీ ఆహారం తిన్న అనేక మంది అస్వస్థకు గురయ్యారు. గత కొన్ని రోజుల క్రితమే మనం చూసాం, బంజారా హిల్స్ ప్రాంతంలోని ఒక హోటల్లో ఒక చిన్న ఫుడ్ స్టాల్లో కల్తీ ఆహారం తిన్న మయోనీస్ తిన్న తర్వాత ఒక మహిళ మృతి చెందింది. అనేక మంది అస్వస్థకు గురయ్యారు. ఈ విషయాలన్నిటికీ కారణం ఏంటి? అసలు హైదరాబాద్ జనాభా లెక్కల ప్రకారం ఇంత ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నప్పటికీ, కార్పొరేషన్ అయినప్పటికీ ఏ వ్యక్తి కూడా ఏ అధికారి కూడా సరి అయిన పద్ధతిలో అక్కడ తన డ్యూటీ నిర్వహించకపోగా హైదరాబాద్లోని పలు ప్రాంతాలలోని రెస్టారెంట్స్లలో మనం ఒకసారి చూసినట్టయితే మణికొండ, గట్కేసర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, నార్సంగి ఈ ప్రాంతాలలో అనేక ప్రాంతాలకు చెందిన టోలీ చౌకీ, మల్లెపల్లి, చార్మినార్ వంటి ప్రాంతాలలో అనేక సార్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. మన మేయర్ అయినటువంటి విజయలక్ష్మి, గద్వాల విజయలక్ష్మి మొఘల్స్ రెస్టారెంట్లోకి వెళ్ళి తనఖీ చేయగా కుళ్ళిపోయిన మాంసం, కుళ్ళిపోయిన పదార్థాలు, కుళ్ళిపోయిన కూరగాయలను తను పరిశీలించిన తర్వాత దాన్ని సీజ్ చేసిన తర్వాత ఆ సీజ్ చేసిన పదార్థాలను తీసుకొచ్చి అదే హోటల్ ముందు, అదే రెస్టారెంట్ ముందు మురికి కాలువలో పడేస్తున్న దృశ్యాలను కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే ఆ పదార్థాలను తీసుకొచ్చి మరోసారి మన అక్కడ కుళ్ళిన పదార్థాలను మనం మురికి కాలువలో వేసుకుంటున్నాం. కానీ అదే మురికి కాలువల పంటి, అదే మురికి కాలువకు ఆనుకొని ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్లే కానివ్వండి, బండ్లు కానివ్వండి, దానికో ఎక్స్పైర్ అయిన పదార్థాలను తీసుకొని దాన్ని మరొకసారి మా ముందుకు పెడుతున్నారు. మనం అదే తింటున్నాం. అది ఇడ్లీ కానివ్వండి, వడ కానివ్వండి, పానీపూరి కానివ్వండి, భేల్పూరి కానివ్వండి, దైపూరి కానివ్వండి, లేకపోతే ప్యారడైజ్కు సంబంధించిన లాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో బిర్యానీ కానివ్వండి, ప్రతి చోట కల్తీ. నీళ్ళల్లో కల్తీ, నూనెలో కల్తీ, పదార్థాలలో కల్తీ, కూరగాయలలో కల్తీ. కూరగాయలు పండించాలంటే కూడా దానికి సంబంధించిన కెమికల్స్ వాడుతున్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారం ఇవ్వడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న లైన్లో ఉన్నారు. ప్రసన్న, ఈజ్ యూ హియర్ మీ? యా, జస్ట్ అన్మ్యూట్ యువర్ ఫోన్ అండ్ జస్ట్ గివ్ మీ ఎ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సిటీ. ప్రస్తుతం మనం చూసినట్టయితే హైదరాబాద్ నగరం ఒకప్పుడు బ్రహ్మాండమైన నగరం, ప్రతి చోట శాశ్వతంగా చాలా బ్రహ్మాండంగా కల్తీ లేని వ్యవహారం ఉన్న హైదరాబాద్ నగరం ఈరోజు ఇంత పడిపోవడానికి కారణం ఏంటి? ఎస్ జమీల్, హైదరాబాద్ అనేది ఫుడ్కి చాలా బ్రాండ్గా ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల ఎవరైతే వ్యాపార వర్గాలు ఆర్థిక లాభమే ధ్యేయంగా వారు కల్తీని ప్రోత్సహిస్తూ ఉన్నారో దానివల్ల చాలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆహార కల్తీ అనేది ఆహార ప్రియులు ఎదుర్కొన్నటువంటి అతి పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా కల్తీ జరుగుతూ ఉన్నది. మామిడి పండ్లను పండించాలన్నా, అరటి పండ్లను పండించాలన్నా, వాటి మాగబెట్టాలంటే కార్బైడ్ వాడేసి
పండిస్తూ ఉన్నారు. దీని వలన ప్రజలు స్లో పాయిజన్ లాగా దాన్ని తీసుకొని అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. అదేవిధంగా మనం బయట చూసుకుంటే ఫ్రైడ్ రైస్ కానివ్వండి, నూడిల్స్ కానివ్వండి, ఇంకే ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లోపల టెస్టింగ్ సాల్ట్ వేస్తూ ఉంటారు. టెస్టింగ్ సాల్ట్ అనేది కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశము ప్రజలో ఉన్నది. ఇంతకుముందు గతంలో చూసుకుంటే కొన్ని రోజుల క్రితము బంజారాహిల్స్లోని నందినగర్ వద్ద ఒక మోమోస్ రెస్టారెంట్ లోపల ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక ముస్లిం మహిళ మృతి చెందడం జరిగింది. తనతో పాటు కనీసం ఒక 15-20 మంది అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రులలో వాళ్ళు చికిత్స తీసుకున్నారు. దాని తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి హైదరాబాద్ లోపల ఏదైతే మోమోస్లో వాడేటువంటి మయోనీస్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇది సమస్య జరిగిన తర్వాత, ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించడం కన్నా ముందే వీరు కఠినంగా వ్యవహరిస్తే కనుక ఎటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు తగ్గుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనం రెస్టారెంట్లో చూసుకుంటే కనుక ఒక చికెన్ బిర్యానీ తినాలంటే చికెన్ ఒక నెల రోజులు పెరుగులో పులియబెట్టిన తర్వాత వారు చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరము. ఇది ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా కఠినంగా వ్యవహరించాలి. కానీ వీరు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అక్కడక్కడ వాళ్ళు రైడింగ్ చేస్తూ ఉన్నా కేవలం ఫైన్లతోనే సరిపెడతా ఉన్నారు. ఇప్పుడు ఒక రెస్టారెంట్ లోపల ఒక ఫుడ్ అనేది ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ దొరికినప్పుడు వారికి ఒక 10,000 రూపాయలు 5,000 రూపాయల జరిమానా విధించి వదిలేయడం వల్ల ఎవరైతే ఫుడ్ని కల్తీ చేస్తూ ఉన్నారో వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. అదే ప్రజలు ఖచ్చితంగా ఒకటే కోరుకుంటున్నారు ఏంటంటే ఫుడ్ ఎవరైతే కల్తీ చేస్తూ ఉన్నారో వారికి కఠినమైన శిక్షలు విధించాలి. ఒకసారి కనుక రెస్టారెంట్లో ఫుడ్ కల్తీ అయితే ఖచ్చితంగా ఆ రెస్టారెంట్ని మూసివేయాలని చెప్పేసి, సీజ్ చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. రైట్ ప్రసన్న, ప్రస్తుతం మనం ఇంకొకసారి చూసినట్టయితే గతంలో మన ఫోర్ సాయిస్ టీవీ నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో అప్పుడు ఏదైతే మనం ఆపరేషన్ ఒకటి చేశామో ఆ ఆపరేషన్లో భాగంగానే మనం మూసా నది పరివాహక ప్రాంతాలలో ఈ ఫుడ్కు సంబంధించింది ఈ ఏదైతే ఆయిల్ ఉందో వాడే నూనె వంటలకు వాడే నూనెలో ఎలా దీన్ని శుభ్రపరుస్తారు, ఆ టిన్స్ను ఎలా శుభ్రపరుస్తారు, ఆ మురికి నీళ్ళతోనే శుభ్రం చేసి అదే మురికి నీళ్ళకు సంబంధించింది మరొకసారి మన ముందర పెడుతున్నారు. అలాగే మనం చూసాం మలక్పేట ప్రాంతంలోని ఏదైతే మహబూబ్గంజ్ ఉన్నదో మహబూబ్గంజ్ ప్రాంతంలో ఎల్లిపాయలకు సంబంధించింది అక్కడ ఏదైతే ప్రక్రియ నడుస్తున్నదో, ఎల్లిపాయల నుంచి వెళ్ళి పొట్టు తీసే ప్రక్రియ నడుస్తున్నదో అది మురికి నీళ్ళతోని సాఫ్ చేసి అదే పేస్టును, అదే గార్లిక్ పేస్టును మన ముంగట పెడుతున్నారు. ఇది అనేక సందర్భాలలో మనం ఎంతో చేశాం, మనం చేయడానికి ప్రయత్నం చేశాం, నియంత్రించడానికి ప్రయత్నం చేశాం. కానీ మున్సిపల్ అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ నామమాత్రంగా వారికి మీరు చెప్పినట్టుగా వారి మీద ఫైన్స్ వేస్తున్నారు. కానీ వాళ్ళు శాశ్వతంగా పరిష్కారం మాత్రం చేపడతలేరు అని ఒక వాదన ఉన్నది. దీని విషయంపై మీరేమంటారు? ఏదైతే బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సరిగా పనిచేయట్లేదని చెప్పవచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడింగ్ చేస్తూ ఉన్నా అక్కడ ఉంటే రాజకీయ పలుకుబడితోటి లేకపోతే ఆర్థికపరమైనటువంటి వెనక నడిచేటువంటి విషయాలతోటి వారిని పట్టించుకోవడం లేదు. మనం చూస్తే కనుక జంతువుల కొవ్వుతోటి ఆయిల్ తయారు చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ పట్టుకున్న వారికి కఠినమైన శిక్షలు విధించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పవచ్చు. అల్లము పేస్ట్ ఏదైతే ఉందో గార్లిక్ కానీ తర్వాత వెల్లుల్లిపాయలను తీసేటువంటి మురికి నీళ్ళతోటి అల్లం పేస్ట్ తయారు చేస్తూ ఉన్నారు. ఇవి తినడం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయని చెప్తా ఉన్నారు. కానీ వాటి తయారు చేసే వారి మీద ఖచ్చితంగా అన్ని వ్యవస్థలు రైడింగ్ చేస్తాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారుల ఫెయిల్యూర్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా బీహారీలు కానీ ఒరిస్సా నుండి వచ్చినటువంటి వ్యక్తులు హైదరాబాద్ చుట్టూ ఎక్కడ చూసుకున్నా, ట్యాంక్ బండ్ పరిసరాలు చూసుకున్నా లేకపోతే ఇతర పరిసరాలు చూసుకున్నా మొత్తం కూడా బీహారీల వ్యవస్థ నడుస్తూ ఉన్నది. బీహారీలు వారు మాకేమవుతుంది లేక మాది కాదు కదా హైదరాబాద్ అనేటువంటి ఆలోచన లోపల వారు ఫుడ్ని వారి ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. ప్రజలకి టేస్ట్ వస్తే సరిపోతుంది, నాలుకకు రుచిస్తే చాలు, వెనకాల ఏమైనా పర్వాలేటువంటి ఆలోచన మారనంత వరకు ఏదైతే ఈ ఫుడ్కి సంబంధించి ఆహార కల్తీ మీద ప్రజలు ప్రజలు ప్రశ్నించేంత వరకు కూడా ఇటు నడుస్తూనే ఉంటాయని చెప్పవచ్చు. జమీల్ ప్రసన్న, ఇప్పుడు మనం గత కొన్ని రోజుల క్రితం మనం ఒకసారి చూసాం హైదరాబాద్లోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసిన తర్వాత, రైడ్ చేసిన తర్వాత అక్కడ చికెన్ను సీజ్ చేయడం జరిగింది. కుళ్ళిపోయిన చికెన్ను, అక్కడ వాసన వస్తున్న చికెన్ను సీజ్ చేశారు.
సీజ్ చేసిన తరువాత ఆ చికెన్ను వాళ్ళు అక్కడ సీజ్ చేసి పంపించేశారు. మరి కొద్ది గంటల్లోనే మరే అదే చికెన్ను అతను వాపస్ తీసుకొచ్చగలిగాడు. ఈ వార్త మొత్తం పేపర్లలో వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఆ యజమానికి సంబంధించింది సీజ్ చేసిన చికెన్నే మరొకసారి ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేయడంతో తిరిగి అదే చికెన్ను మన అదే హోటల్కు పంపించడం జరిగింది. అది కూడా మనం పేపర్లలో చూసాం. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు ఏమంటున్నారు ప్రసన్న? ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానివ్వండి లేదా మున్సిపల్ అధికారులు కానివ్వండి రైడింగ్ చేసిన తర్వాత టాస్క్ ఫోర్స్ అధికారులు రెస్టారెంట్ల బయట రైడింగ్ చేసిన తర్వాత రాజకీయ పలుకుబడితోటి అదైతే హోటల్ యజమానుల యొక్క రాజకీయ పలుకుబడితోటి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మళ్ళీ వారి యొక్క హోటళ్ళని రీఓపెన్ చేపిస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే ఫైన్లతోటే సరిపెట్టే విధంగా ఇక్కడ ఏదంటే చట్టం అనేది చాలా కఠినంగా ఉండాలి. ఇటువంటి ఫుడ్ సేఫ్టీ అనేది చాలా ప్రమాదకరం. టెర్రరిజం కన్నా కూడా ఫుడ్ కల్తీ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ అని చెప్పి మనం చెప్పవచ్చు. దీన్ని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి దీనిపైన ఎవరైతే ఫుడ్ కల్తీ చేస్తారో ఎవరైతే ప్రజల ఆరోగ్యానికి ముప్పు తీసుకొస్తారో వారికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు విధించాలి. అప్పుడే ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ విషయం సంబంధించి ఆహార కల్తీ అనేది కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది జమీల్. ఇప్పుడు ప్రసన్న ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మనం ఒక్కసారి చూసినట్టయితే గత కొన్ని రోజుల క్రితం కొన్ని హైదరాబాద్కు సంబంధించిన ఒక రెస్టారెంట్లో కుక్క మాంసం వేస్తున్నారని కూడా ఒక వాదన వచ్చింది. అయితే దానికి సంబంధించిన ఆ హోటల్ యజమాన్యం మాత్రం నిరాకరించింది. కానీ ఎప్పుడైతే టెస్టులు జరిగాయో మరి తూతూ మంత్రంగా దాని మీద ఎంక్వైరీ చేసిన ప్రభుత్వ యంత్రాంగం దాని మీద మరొకసారి నోరు మెదిపలేదు. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏదైతే రెస్టారెంట్ కుక్క మాంసం తీసుకొచ్చేసి వారు మటన్ బిర్యానీ అని చెప్పేసి ప్రజలకు బిర్యానీలో తినిపిస్తూ ఉన్నారో అది క్షమించడానికి నేరంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే వారు అధికారులు రైడింగ్ చేసిన తర్వాత కుక్క మాంసం అని తెలిసి టెస్టులు జరిగిన తర్వాత కూడా అధికారులు వారి హోటల్ యజమాని పైన కేసులు పెట్టకుండా వారిని వదిలేయడం అంటే ప్రజలకు వారు తీవ్రంగా అన్యాయం చేసినట్టే అని చెప్పవచ్చు. ఏదైతే డబ్బుల విషయం ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే హోటల్ పైన రైడింగ్ అయిన తర్వాత బ్యాక్ డోర్ నుంచి వారికి అధికారులకు కానీ తర్వాత రైడింగ్ చేసేటువంటి వారికి కానీ డబ్బులు ముట్ట చెప్పేసి కేసులు లేకుండా చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ప్రసన్న ఇంకొక విషయం ఒక విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే కల్తీకు మనకు సంబంధించిన ఏదైతే మన కింద జనరేషన్ ఉన్నదో వాళ్ళు కల్తీకు అది మొత్తం అలవాటు పడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కల్తీ లేకున్నా ఏదైతే ఆహార పదార్థాలు ఉన్నాయో వారి ముందట పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని ఒక రకంగా చూస్తున్నారు. ఇంత కల్తీకి ఆహారానికి అలవాటు పడ్డ మనము దీనికి మనకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమంటున్నాయి? దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు? అసలు వాస్తవానికి ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఏమంటున్నాయి? దీన్ని మనం ఎలా రేపు వచ్చే తరంలో కానీ ఎట్లా సాధించుకోవచ్చు? ఎస్ జమీల్, ఏదైతే ఇప్పుడు ఆహార కల్తీ వల్ల ఏదైతే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అలవాటైందో దీని ద్వారా యువతకు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతూ ఉందని చెప్పేసి ఒక సర్వే ప్రకారంగా తెలుస్తూ ఉన్నది. జనాభా లెక్కలు ఏదైతే కొత్తగా వచ్చేటువంటి పిల్లలు పుట్టకపోవడం అనేది ప్రధాన సమస్య ఈ ఆహార కల్తీ వల్ల జరుగుతుందని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే ప్రజలు ఈ ఫుడ్కి అలవాటు పడ్డారో ఆ టేస్ట్కి అలవాటు పడ్డారో దాని ద్వారా వీరికి ఆహార కల్తీ చేసేవారికి అది వాళ్ళకి అలవాటుగా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రజలు తినేంత వరకు వీళ్ళు కల్తీ చేస్తూ ఉంటారు. ప్రభుత్వము అన్ని చట్టాలు చేసినా వారు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఒక ఇడ్లీ బండి పెట్టాలన్నా ఒక టీ స్టాల్ పెట్టాలన్నా లేదా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలన్నా కానీ ఖచ్చితంగా వారు ప్రభుత్వం దగ్గర మీ సేవలో అప్లై చేసుకొని వారు ₹500 కట్టేసి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అటువంటి వ్యవస్థ కనిపించలేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ గ్రౌండ్ లెవెల్ లోపల వారి మీద రైడింగ్ చేసి వారి యొక్క అనుమతులు ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఎవరు పడితే వారు వచ్చేసి ఇడ్లీ బండిలు కానీ తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రోడ్ల పక్కన పెడతా ఉన్నారు. దాని ద్వారా ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతారు. వారు సరైన ఫుడ్ వాడకుండా ఎక్స్పైర్ అయిపోయేటువంటి ఫుడ్ వాడేసి ఆహార కల్తీ కలర్ రావడానికి కొన్ని కెమికల్స్ కలిపేసి వారు ఫుడ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల
ప్రజలకి అనారోగ్యం పాడవుతా ఉందని చెప్పవచ్చు జమీల్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సంబంధించిన ఒక విషయం మనం చూసినట్టయితే ఇడ్లీ బండిలకు కానీ ఇంకోటి ఏదైతే రోడ్ కార్నర్స్లలో ఏదైతే బండ్లు ఉన్నాయో దానికి సంబంధించిన మనం చూసినట్టయితే లక్షల రూపాయలు వెచ్చించి ఒక ప్రత్యేకమైన హోటల్ పర్మిషన్ తీసుకొని లైసెన్సులు తీసుకొని దానికి సంబంధించిన బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి దానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసిన తర్వాత ఒక రెస్టారెంట్కు సంబంధించింది ఒక నియమితమైన ఒక రేటు పెట్టిన తర్వాత అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వచ్చేసిన తర్వాత దాని రేటు 50% పడిపోవడం, దాని తర్వాత ఇడ్లీ బండ్ల కాడికి వచ్చేసి రోడ్ కార్నర్ బండ్ల మీదకి వస్తే మాత్రం దానికి రేటు ఇంకా కొంచెం తగ్గడంతో ఏదైతే అసలైన రెస్టారెంట్ ఓనర్స్ ఉన్నారో హోటల్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులకు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నట్టుగా కొంతమంది మన 4 Sides టీవీకి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ విషయంపై మీరేమంటారు? ఏదైతే రెస్టారెంట్లు తర్వాత రోడ్ సైడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఇది కంపేర్ చేసుకుంటే కనుక రోడ్ సైడ్ ఫుడ్కి రెంట్లు ఉండవు, వారికి మెయింటెనెన్స్ ఉండదు, కాబట్టి వారు ఫుడ్ రేట్ అనేది తక్కువకి ప్రజలకు అందిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆహార భద్రత విషయానికి వచ్చేసరికి రెస్టారెంట్లు ఉన్నారో వారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు స్టాండర్డ్స్ అనేవి. కానీ రోడ్ సైడ్ ఫుడ్ మాత్రము ఖచ్చితంగా చెప్పవచ్చు వారు ఎటువంటి ఆహార భద్రతకు సంబంధించినటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తలేరు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. హైదరాబాద్ లోపలనే సుమారు 1,00,000కు పైగా ఈ రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయని చెప్పేసి ఒక సర్వే ప్రకారంగా మనకు తెలుస్తూ ఉన్నది. కానీ వారిలో తక్కువ కనీసం ఒక 0.1% కూడా ఫుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటువంటి స్టాల్స్ లేవని మనం చెప్పవచ్చు జమీల్. రైట్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఐటీ సెక్టార్కు సంబంధించిన అనేక మంది ఎవరైతే యువతులు ఉన్నారో వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ బ్యాచిలర్స్లలో కానీ రూమ్స్లలో అలాగే ఉంటున్నారు, వాళ్ళు రెంటల్ రూమ్స్లలో ఉంటున్నారు, హాస్టల్స్లలో ఉంటున్నారు. వారికి ప్రధాన సమస్య ఏంటంటే ఆర్థికంగా పెద్ద రెస్టారెంట్స్లలో పోయి వాళ్ళు సేకరించడానికి వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోదు. అందుకనే వారు ఫుడ్ సెంటర్స్లను ఫుడ్ కోర్ట్స్లను పక్కగా ఏదైతే బండ్లు ఉన్నాయో బండ్లలో ఆధారపడి ఉంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మనం అనుకుంటున్నాం? ప్రజలు ఏమనుకుంటున్నారు, మన విద్యార్థులు ఏమంటున్నారు? ప్రజలు కానీ తర్వాత విద్యార్థులు కానీ తక్కువ జీతానికి పనిచేసిన ఉద్యోగస్తులు కానీ ఒకటే కోరుకునేది ఏంటంటే రోడ్ సైడ్ ఫుడ్ ఒకలా ఇడ్లీ ఒక ప్లేట్ తయారు చేయాలంటే వాళ్ళకి అయ్యే ఖర్చు 20 రూపాయలు, కానీ ఒక రెస్టారెంట్కి వెళ్తే అదే ఇడ్లీ ఖర్చు 200 రూపాయలు ఉంటుంది. ప్రభుత్వము సినిమా థియేటర్ల వ్యవహారం లోపల ఏ విధంగానైతే ఒక గరిష్ట ధర ఉండాలి అని చెప్పేసి మల్టీప్లెక్స్లకి ఈ రేటు, సింగిల్ స్క్రీన్లకి ఈ రేటు అని చెప్పేసి పెట్టి అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ పరంగా తర్వాత స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేవారికి కూడా ఒక రేటు పెట్టేసి ఒక ఇడ్లీ ప్లేట్ ఒక 50 రూపాయలు రీజనబుల్గా ఉంటుంది. అలా చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. రోడ్ సైడ్ ఫుడ్ మనకు 20 రూపాయలకు 30 రూపాయలు దొరుకుతూ ఉంటే రెస్టారెంట్ లోపల వాళ్ళ రెంట్స్ కానీ తర్వాత వాళ్ళకి స్టాఫ్ మెయింటెనెన్స్ కానీ జీతాలు కానీ చేసుకొని వారు ఒక 50 రూపాయలకు లేకపోతే 70 రూపాయలకు వారు ఇస్తే కనుక అది ప్రజలకు ఆర్థికంగా భారం ఉండదు, ప్రజలందరూ కూడా రెస్టారెంట్లకు పోయి తినేటువంటి అవకాశం వస్తుంది. కానీ ఏదైతే వారు అత్యధిక రేట్లు పెడతా ఉన్నారో ఒక ఇడ్లీ కానీ ఒక దోశ కానీ తినాలంటే 200 రూపాయలు కనీసం వారు రెస్టారెంట్ల వారు వసూలు చేస్తూ ఉన్నారు. దానివల్ల మాత్రమే ప్రజలు రోడ్ సైడ్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారని చెప్పవచ్చు జబిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న ఫర్ అప్డేట్స్. ఎట్ ద సేమ్ టైం మనం ఒకసారి చూసినట్టయితే మున్సిపల్ అధికారుల ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యమే దీనికి అంతటికి కారణం అంటున్నారు. అలాగే వేరే రాష్ట్రాల నుండి ఎవరైతే వస్తున్నారో యువతులు వచ్చి ఇక్కడ విద్యాబోధనకని కానీ లేకుంటే మన ఉపాధికి సంబంధించింది కానీ వచ్చిన సమయంలో అలాగే ఈ బీహార్ నుంచి వెళ్ళి కానీ ఒడిస్సా నుంచి వెళ్ళి కానీ వచ్చిన వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి వచ్చిన ఎవరైతే ఈ ఫుడ్కు సంబంధించిన చెఫ్స్ ఉన్నారో వర్కర్స్ ఉన్నారో వారికి ఎలాంటి సేఫ్టీకి సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కేవలం ఆర్థిక లాభాలనే దృష్టి పెట్టుకొని ఈరోజు ఫుడ్ సెంటర్స్, ఫుడ్ కోర్ట్స్, రోడ్ సైడ్ వెండర్స్ అలాగే రెస్టారెంట్స్, హోటల్స్ ఇవన్నీ ఇలా పబ్బులు కూడా తయారయ్యాయని మనం చెప్పుకోవచ్చు. దీనిపై ప్రతిష్టమైన ఒక బందోబస్తు ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటి వరకైతే సరైన పద్ధతిలో వాళ్ళు తన డ్యూటీ నిర్వహించారో అప్పటి వరకు మనం ఇలాగే చేసుకో. ఇంకొక విషయం మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదైతే మనం ఫ్రూట్స్ తింటున్నామో ఆ ఫ్రూట్స్లలో కూడా ఈ సంబంధించిన కాల్షియం కార్బైడ్కి సంబంధించింది మనం చూస్తున్నాము. బనానాస్ కానివ్వండి లేకపోతే ఇంకా ఇతరది ఏదైతే ఉన్నదో అది
వాళ్ళు ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారు. వాళ్ళు కావాలని దానికి సరైన పద్ధతిలో ఒక నేచురల్ పద్ధతిలో కాకుండా తనకు సంబంధించిన ఆర్టిఫిషియల్గా వాళ్ళను దాన్ని పండించి మనకి ఇస్తున్నారు. కాబట్టి ప్రతిసారి మనం ఇట్లనే ఒకవేళ కనుక ఇంత నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఇలాగే నిర్లక్ష్య వైఖరి నిర్వహిస్తే మాత్రం అది ఎంత ప్రమాదమో మనం ఇప్పుడు మన ప్రసన్న చెప్పినట్టుగా మనం విన్నాం. అంటే రాబోయే తరానికి సంబంధించినది, మనకు ఆరోగ్యానికే కాకుండా మనకు వచ్చే ఎవరైతే పుట్టబోయే పిల్లలకు కూడా దీనికి సంబంధించిన వారి మీద కూడా ఈ అవకాశం పడే వాళ్ళ మీద కూడా ఈ దీనికి సంబంధించిన అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని మున్సిపల్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంతవరకు తన డ్యూటీని నిర్వహిస్తానో చూసి వేచి చూడవలసిన అవసరం ఉన్నది, ఆవశ్యకత కూడా ఉన్నది. ఇదిగో ఇంకొక మరొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైడ్స్ టీవీ.